నీ శకుని పనులన్నీ మూటకట్టి పడేసి ఈ పెళ్లి చక్కగా జరగడానికి ఏం చేయాలో అవన్నీ చేయండి. చాలు. థూ, పోరా, చీము నెత్తురు లేని జన్మనిది. పోయి నాకు ఎలాంటోడు పుట్టాడు చూడు. ఛ, నాకు ఇంత దద్దమ్మగాడు ఎలా పుట్టాడో తెలియట్లేదే. ఇంత మంచి అవకాశం దాన్ని కూడా వాడుకోవడం రావట్లేదు. అయ్యో, ఏ రూట్లో పోయినా నేను అనుకున్నది జరగటమే లేదే. వెన్నెలని రవికిచ్చి చేసి ఆస్తి మొత్తాన్ని కొట్టేద్దాం అనుకున్నా, దానికి దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే దానికి అడ్డుపడిపోతున్నారే. ఈ మెంటలోడు వద్దని చెప్పినా కూడా ఏదో ఒకటి చేసి వర్షినితో వీడి పెళ్లి జరిపించాలి. ఆంటీ, ఆంటీ ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు? ఇంటికి కూరగాయల కోసం వచ్చారు బాబు. సరే ఆంటీ, కార్లో వెళ్దాం రండి. పర్వాలేదు, ఇక్కడ పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్తాను. ఆంటీ, నేను ఆ వైపే వెళ్తున్నాను. వెళ్లే దారిలో మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. రండి ఆంటీ. ఏంటంటీ, నా కార్లో మీరు రారా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు బాబు. మరి రండి ఆంటీ, కార్లో వెళ్దాం. సరే పదండి. ఇంత జరిగిన తర్వాత కూడా రవి ఆ జయరాణితో మాట్లాడుతున్నాడంటే అదే రక్త సంబంధం అనేది. వీళ్ళని ఎంత దూరం చేసినా మళ్ళీ కలిసిపోతున్నారే. వదలకూడదు. మళ్ళీ ఏదో ఒక పెద్ద గొడవ చేసి వీళ్ళని ఈసారి శాశ్వతంగా దూరం చేసేయాలి. ఆ శేషరత్నాన్ని ఇదే ఏరియాలో చూశాను. ఇప్పుడు జయరాణిని కూడా ఇదే ఏరియాలో చూస్తున్నాను. ఇది మొగుడు లేడు అని చెప్తుంది. ఆహా, ఈవిడ చెప్తున్న దాంట్లో ఏదో తేడా ఉంది. ఒకవేళ ఇదే దీని మొగుడిని దాచిపెట్టేసిందంటావా, లేదు వాడు తప్పిపోయి ఉంటాడంటావా? అదే ముందు మనం కనిపెట్టాలి. చెప్పండన్నా. ప్రకాష్, ఆ జయ ఎక్కడుంటోంది, వాళ్ళ కుటుంబం ఏమైంది, వాళ్ళ ఆయనకి ఏమైందని మొత్తం హిస్టరీని తవ్వి కనుక్కోవాలి నువ్వు. ఏంటన్నా సడన్గా? లేదురా, జయను మాత్రమే కదా చూశాము. దాని పిల్లల్ని కూడా చూడలేదు. దాని మొగుడు కూడా ఎక్కడున్నాడో అని తెలియలేదు. ఈ వివరాలన్నీ మనకి ఖచ్చితంగా తెలియాలరా. సరేనా, నేను ఇప్పుడే తెలుసుకుని చెప్తాను. బాబు రవి, లోపలికి రండి, దోశ పోసిస్తాను, తినేసి వెళ్దురు గాని. పర్లేదంటీ, వద్దు. బాబు, కనీసం టీ అయినా తాగి వెళ్ళు బాబు. వద్దంటీ, నాకు కొంచెం పనుంది. మిమ్మల్ని డ్రాప్ చేయడానికే వచ్చాను. నేను బయలుదేరుతానంటీ. నేను పెంచిన రవి ఇప్పుడు నా మొహం కూడా చూసి మాట్లాడినంటున్నాడు. నన్ను ఎప్పుడు అత్తగా ఒప్పుకుంటాడో భగవంతుడా. తొందరలోనే నిజం తెలిసి నా కుటుంబం ఒకటవ్వాలి. దానికి నువ్వే దారి చూపించాలి. సారీ సారీ. బంగారి, ఏమైంది? ఏమైంది బంగారి? సరే సరే, ఉండు, నేను చూస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంతలోనే? ఎక్కడుంది బంగారి? ఇక్కడేం కనబడట్లేదే. ఎక్కడ కనబడట్లేదు. అటు సైడ్ ఉందంటావా? అవును. ఎటువైపు వెళ్ళిపోయింది? ఆదుకోండి, అక్కడ. ఎక్కడుందబ్బా? నా కంటికి ఏం కనబడట్లేదేంటి? ఎటువైపు వెళ్ళుంటుంది? బంగారి, ఏం చేస్తున్నావు? సార్, బొద్దింక సార్, నాకు భయం. బొద్దింకంటేనా? బంగారి, నువ్వు ఒకసారి చేయొదులు. వదలమంటుంటే. ఏంటి, ఎందుకు అంత చిరాకు పడుతున్నారు? నేనెవరు? మీ వైఫే కదా.
హగ్ చేసుకోవడంలో తప్పే ఉంది. ఆ, నువ్వు బొద్దింక అని చెప్పింది అబద్ధమే కదా? ఆ, లేదే, నేను నిజంగానే చూశాను. ఆ భయంతోనే గట్టిగా పట్టుకున్నాను. నాకు చిన్న వయసు నుంచే బొద్దింకలు, బల్లులు, ఎలుకలు, పిల్లులు ఇవన్నీ చూస్తే చచ్చేంత భయం. అయితే నన్ను ఇలా పట్టుకుంటావా? అంటే ఆ, ఎంత భయం వేసినా హగ్ చేసుకుంటే, అందులోనూ మన మనసుకి నచ్చిన వాళ్ళని హగ్ చేసుకుంటే ఆ భయం పోతుందని చెప్తారు. అందుకే నాకిప్పుడు భయం పోయింది. ఏయ్, ఆగు, దూరంగా నిలబడు. ఏ మీరు వర్షిణి విషయంలో ఎంత బాధ్యతగా బిహేవ్ చేశారు. ఒక అన్నగా కరెక్ట్గా నడుచుకున్నారు. ఇలాంటి బాధ్యతలు తెలిసిన వాడే నాకు భర్తగా రావాలనుకున్నాను. అలాగే మీరు వచ్చారు చూసారా. బంగారి, మన ఇద్దరి మధ్య ఉండేది భార్యాభర్తల సంబంధమే కాదు. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వస్తున్నావు. ఇంకేముంది, మీరు కట్టిన తాళి నా మెడలో ఉంది కదా. మరి ఏంటి రవి, మీరెందుకు నన్ను ఒప్పుకోవడం లేదు? నాకు మీరంటే ఎంత ఇష్టమో తెలుసా. మీకు నేనంటే ఇష్టం. మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? బంగారి, ఇదేమీ సరదా కాదు. నేను నా లిమిట్లో కరెక్ట్గా ఉన్నాను. నువ్వు కూడా నీ లిమిట్ని క్రాస్ చేస్తూనే ఉన్నావు. ఏంటా లిమిట్? అది నేను నీ మెడలో తాళి కట్టింది ఇష్టపడేమీ కాదులే. అది ఫోర్స్ చేసి నా చేత కట్టించారు. అదే మాట 100 సార్లు చెప్పుంటారు. అయినా కూడా నేనంటే మీకు ఇష్టం కదా. ఆ, అవును, ఇష్టమే. కానీ దానికి పేరు లవ్ కాదు బంగారి. నేను ఇష్టం లేకుండా తాళి కట్టినప్పుడు అదేలా పెళ్ళి అని చెప్పగలను? ఈ పెళ్ళి అసలు చెల్లదు బంగారి. ఇదిగో చూడు బంగారి, దీన్ని పట్టుకొని నీ మనసులో ఆశలు అవి పెంచుకోకు. మనిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. చివరి వరకు ఇది ఇలానే ఉంచుకుందాం. అది దాటి రావటం నాకు ఇష్టం లేదు. నువ్వు రావద్దు ప్లీజ్ బంగారి. ఆ తర్వాత లేనిపోని ఆశలు అవి పెంచుకొని నువ్వు బాధపడద్దు. అర్థమైందా? బంగారి, ఏంటి మళ్ళీ రవి మొండికేస్తున్నాడా? అలాంటిదేం లేదు జాన్సమ్మా. నాకు అర్థమవుతోంది. రవి చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఖచ్చితంగా ఉంది. రవి ఇష్టపడే నీకు తాళి కట్టలేదే.